హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 11 ఏళ్లలో ఇప్పటి వరకు ఎప్పుడు లేనంత కూడా అటు కేసీఆర్ గారు ఫ్యామిలీ లేకుండా తెలంగాణ భవన్లో ఈ వేడుకలు జరుగుతున్నాయి. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒకవైపు ఏమో కవిత గారు జాగృతి కార్యాలయంలో దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు, మరోవైపు కేటీఆర్ గారు డల్లాస్ లో ఆయన ఉన్నారు. మరి కేసీఆర్ గారు అయితే ఇక కనబడట్లేదు, ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ రకంగా వీళ్ళు లేకుండా తెలంగాణ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరగడం చూస్తున్నాం. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దీనిపైన మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. ఇదే తొలిసారి అని కూడా చెప్తున్నారు 11 ఏళ్లలో కూడా. ఎందుకు మరి ఈ విధంగా ఫ్యామిలీ మొత్తం తెలంగాణ భవన్ లో ఎప్పుడు 10 ఏళ్ళు సెలబ్రేట్ చేసుకునేవారు, ఇప్పుడు మాత్రం దూరంగా ఉన్నారు? దీనికి కారణం ఏంటి సార్? అంటే తెలంగాణ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, కేసీఆర్ కుటుంబం, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి అంశాన్ని మాట్లాడదాం. కేసీఆర్ కుటుంబం లేకుండానే తెలంగాణ భవన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఈరోజు జరిగినాయి. కేసీఆర్ కుటుంబం అంటే కేసీఆర్ కుమార్తె, కేసీఆర్ కొడుకు, ఇలా ముగ్గురు. కుమారుడు డల్లాస్లో ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నప్పటికీ తెలంగాణ భవన్కి రాకుండా కవిత వేడుకల్లో పాల్గొన్నారు. అంటే జాగృతి కొత్త కార్యాలయంలో ఆవిడ ఈరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అదే సందర్భంలో పూలే ఫ్రంట్ అని ఒక బీసీ ఆర్గనైజేషన్ తోటి కూడా మేము కలిసి పనిచేయబోతున్నాం అన్నట్టు కూడా చెప్పారు. ఇక కేసీఆర్ బయటికి రాలేదు. కేసీఆర్ కొడుకు అమెరికాలో ఉన్నారు, కేసీఆర్ కూతురు జాగృతి కార్యాలయంలో ఉన్నారు. సో కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు ప్రధాన సభ్యులు లేకుండానే వేడుకలు జరుగుతున్నాయి. ఇది 11 ఏళ్లలో ఇప్పుడు జరిగింది మొదటిసారి అనేది ప్రధానమైన అంశం. గతంలో కేసీఆర్ చుట్టూ, కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇద్దరు సభ్యుల చుట్టూనే తెలంగాణ వేడుకలు జరిగాయి. అంతకుముందు జరిగినటువంటి వేడుకల క్రమాన్ని చూస్తే, అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించేటటువంటి పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించేటటువంటి వేడుకలకి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాల్గొనేవారు. అదే సందర్భంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇక్కడ మన కుమారుడు కేటీఆర్ పాల్గొన్నారు. ఈ మొత్తం అంశంలో కీలకమైన అంశం ఏంటంటే కవిత పాత్ర. కవిత టీఆర్ఎస్ భవన్కి ఇక ఎంట్రీ లేనట్లేనా అనేది చర్చ నడుస్తుంది. ఆల్మోస్ట్ డోర్స్ క్లోజా అని చర్చ జరుగుతుంది. కవిత టీఆర్ఎస్ భవన్కి డోర్స్ క్లోజ్ అయినందుకే కొత్తగా తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారా, అక్కడ మొదటిసారి తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఏర్పాటు చేశారా అనేది ప్రధానమైన అంశం. ఇక్కడ ఈ రాజకీయపరమైనటువంటి అంశాల్లో తో పాటు తెలంగాణ ఏర్పాటు అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ కార్యక్రమంలో కూడా ఆవిడ పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణాలు ఏంటి అంటే మళ్ళీ మనం మొదటికి వస్తాం. ఆవిడ 5 పేజీలో లేఖ విడుదల చేయటం, ఆ లేఖ అనంతరం వరుసగా జరిగినటువంటి పరిణామాలు, ఆ లేఖ అనంతరం ఆవిడ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడటం, బయట కొన్ని వ్యాఖ్యలు చేయటం, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విదేశీ పర్యటన ముగించుకుని వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విలేకరులతో మాట్లాడటం, వీటన్నిటిలో ఆవిడ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల మీద, ముఖ్యంగా కేసీఆర్ కాకుండా ఉన్నటువంటి మిగతా వాళ్ళ మీద, కేసీఆర్ మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని, కేసీఆర్ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, కేసీఆర్ మీద ఉన్నటువంటి గౌరవాన్ని అట్లాగే చూపిస్తూ ఆవిడ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకో విషయం గమనించాలి మీరు, ఆవిడ తెలంగాణ జాగృతి కార్యాలయంలో కూడా కేసీఆర్ పెద్ద ఫోటో పెట్టారు. సో మా నాయకుడు కేసీఆరే, మిగతా వాళ్ళని పట్టించుకోను నేను అనే సిగ్నల్ని ఇవ్వడానికి ఆవిడ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ జాగృతి ఏదైతే కొత్త కార్యాలయం ఉందో అదే ఆవిడకి సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలకి, రాజకీయపరమైన వ్యూహాలకి అదే వేదిక కాబోతుంది. అక్కడి నుంచే ఆవిడ రాజకీయపరమైనటువంటి వ్యూహాలు, రాజకీయపరమైనటువంటి చర్చలు, రాజకీయపరమైనటువంటి ప్రకటనలు కూడా అక్కడి నుంచి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది చాలా క్లియర్గా చెప్తాం. ఇదే సందర్భంలో ఆవిడకి సంబంధించినటువంటి రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే మనం తెలంగాణ జాగృతితో మొదలైనప్పటికీ ఆవిడ కేసీఆర్ కుమార్తెగా, కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు, నా కొడుకు కంటే కూతురే ఇష్టం, నాకు కూతురు సంతోషంగా ఉండటం నాకు ముఖ్యమని కూడా వ్యాఖ్యానం చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే కేసీఆర్ మనసులో ఏముంది అనేది ఇన్నాళ్ళు ఉంటే, ఇప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ పైన ఆధిపత్యాన్ని కేటీఆర్ఏ చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు,
అదే సందర్భంలో పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన చెప్పినట్టుగానే ఉంటుంది అనేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ విదేశీ పర్యటనలో కూడా కేసీఆర్ ఫోటో, ఆయన ఫోటో రెండింటిని మాత్రమే అక్కడ టీఆర్ఎస్, ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ కూడా అదే రకమైనటువంటి ప్రకటన, అదే రకమైన ఉద్దేశాన్ని ప్రదర్శించడం చూస్తున్నాం. ఇంకా కవితతో వచ్చేవాళ్ళు ఎవరు అనేది ఖచ్చితంగా $100 మిలియన్ ప్రశ్న. ఆ $1 మిలియన్ ప్రశ్నకు ఆచరణ చూస్తే ఇప్పటివరకు ఎవరు ప్రముఖులు ఎవరు తోటి కదులుతున్నట్టు అనిపించట్లేదు. కేసీఆర్ మనసులో ఏముందో బయటకు వస్తే తప్ప వీరికి రాజకీయపరమైనటువంటి వ్యూహం ఏంటి, రాజకీయపరమైనటువంటి సమీకరణాలు ఎట్లుంటాయి అనేది అర్థం కాదు. ఏది ఏమైనా ఆ కుటుంబం లేకుండా, ఆ కుటుంబాన్ని దూరంగా ఉండి, అంటే దూరంగా ఇన్ ద సెన్స్ ఫిజికల్గా హైదరాబాద్ టీఆర్ఎస్ భవన్లో లేనటువంటి పరిస్థితిలో ఈ జరగటం మాత్రం ఇది మొదటిసారనే చెప్పాలి. ఓకే. ఆ కుటుంబంలో ఎవరో ఒక సభ్యులు ఖచ్చితంగా పార్టీ కార్యాలయంలో ఉండేవారు, పార్టీ కార్యాలయంలో జెండా ఎగరేయటం కానీ వీటన్నిటిలో కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. ఓకే సార్, కేసీఆర్ గారే అంటే కంప్లీట్ గా దీన్ని దూరం పెట్టేయడం, అంటే కంప్లీట్ గా ఆయన బయటకు రాకపోవడం, ఇవంతా కూడా చూస్తాం. ఇది పార్టీ పైన ఏమన్నా ఒకటి ఇట్లా ఉంటే, ఆయన కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళిన తర్వాత టీఆర్ఎస్ భవన్ అలియాస్ బీఆర్ఎస్ భవన్లో ఏదైతే ప్రెస్ మీట్ పెడతారన్న ఊహాగానం ఉందో అది ఆ సందర్భంగా ఆయన మనసులో ఏముంది అనేది బయటకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పక తప్పదు. ఓకే, అప్పటి వరకు అయితే ఆయన మౌనం ఖచ్చితంగా మరొక 3 రోజుల పాటు ఈ వెయిటింగ్ తప్పదు మనకి. కేసీఆర్ మనసులో ఏముంది అనేది అప్పుడే బయటకు వచ్చే అవకాశం ఉంది, లేదా కేసీఆర్ బుల్డోజ్ చేసే అవకాశం కూడా ఉంది. నేను కాళేశ్వరం కమిషన్ గురించి మాట్లాడుతుంటే నువ్వేమో రాజకీయాలు మాట్లాడతావేంటి, నేను రాష్ట్రానికి కావాల్సినటువంటి పాయింట్ మాట్లాడుతుంటే నువ్వు దాన్ని ఇంకా డైవర్ట్ చేస్తున్నావు ఏంటని బుల్డోజ్ చేసే అవకాశం ఉంది. జర్నలిస్టుల మీద ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం కూడా ఉంది. రాజకీయపరమైనటువంటి సమీకరణాలు ఇవన్నీ ఒక పక్కన పెడితే అసలు కేసీఆర్ మనసులో ఏముంది, కవిత పట్ల, కుమారుడి పట్ల, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ పట్ల, కోల్డ్ వార్ కూడా బహిరంగ యుద్ధంగా వచ్చేసింది కాబట్టి ఆయన మనసులో ఏముంది అనేది కూడా, ఆయన మనసులో ఏముంది, దానిపైన ఆయన వైఖరి ఏంటి అనేది కూడా 5వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితే ఉంది. ఓకే సార్, ఇటు కవిత గారు జాగృతికి వెళ్ళారు, కేటీఆర్ గారు డల్లాస్ వెళ్ళిపోయారు. హరీష్ రావు గారు కూడా బీఆర్ఎస్ భవన్ లో చేయట్లేదు సార్, ఆయన కూడా దూరం పెట్టారా? హరీష్ రావుకి సంబంధించి నేను చూడలేదు, బట్ అంటే నాకు తెలిసిన సమాచారం వరకు వినోద్ కుమార్ దాన్ని లీడ్ చేసినట్టుగా ఉంది. సబ్జెక్టు కరెక్షన్. హరీష్ రావు వచ్చారా లేదా నాకైతే సమాచారం లేదు, నేను దాన్ని గమనించలేదు. కానీ నేను అందుకే చెప్పాను,